ఆ సన్నివేశం నిన్న తగిలిన వెంటనే జగన్మోహన్ రెడ్డిని అవైలబిలిటీ జోన్ 0 అయిపోద్ది. ఇఫ్తార్ విందుకు రావట్లేదు. మరి చెప్పాం బట్టి ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్కడా, ఎవరికి నువ్వు రావద్దని చెప్పావు, ట్రాఫిక్ నిబంధనలు ఎవరికి చెప్పావు, అసలు ఇఫ్తార్ ఉందని నీకెవరు చెప్పారు, ఈ అనౌన్స్మెంట్లు నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఇది వైఎస్ఆర్సీపీ నక్షల్ అండి. వీళ్ళు ఇంతే ఒక మాట చెప్పేస్తారు, ఉద్రిక్తకరమైన వాతావరణం వద్దు. అక్కడ అన్న రావాలి కదా, ముందు అన్న రావాలి కదా. ఎట్లా పెడతారు? ఈరోజు అన్న విజిటింగ్ ఫ్యాకల్టీ రేపటి నుంచి ఉంటాడు, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే టాటా బై బై. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు, టైం టేబుల్స్ ఉండవు. ఎలా బట్టి నువ్వు పరువు తీస్తావు కూర్చుని ఇలా? చివరికి ఏమైంది? ఐఎమ్ నాట్ అవైలబుల్. ఇలా కావాల్సిన తర్వాత వాళ్ళకి వ్యూలు పట్టి ఇఫ్తార్ విందిస్తాడంట. ఎంత నిర్లక్ష్యం ఒక మతం పైన, హిందువుల పైన నిర్లక్ష్యం, చిన్న చూపు, మతం పైన దాడి. ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందులో కూడా అన్న అవైలబిలిటీ లేదు కాబట్టి ఉండదు. ఇదే ఏ క్రిస్టియన్ ఇష్యూ అయితే నువ్వు వెళ్ళవా జగన్ పరిగెట్టుకుంటా? నీ నాన్ అవైలబిలిటీ కోసం క్యాన్సిలేషన్లు ఎప్పుడైనా జరిగినాయా? కేక్ ముక్కలు తినిపించడానికి లేకపోతే మత ప్రార్థనలకు వెళ్ళేటప్పుడు నువ్వు ఎప్పుడు వెళ్ళవా? ఇలా ఉంటుంది మానవత్వం జగన్ది.